ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం చేత ఆదరించబడుతూ దేవుని మాట వలన ఆదరణ పొందుచు ధైర్యపరచబడుతున్నారని ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తున్నాను. మీ వ్యక్తిగతంగా మీ అనుభవాలను మాకు తెలియచేయటంలో ప్రభువుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన మాటను విశ్వసించి ఆయన మాట ప్రకారము ఫలించుదుముగాక. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమేన్. అవును, మనము దేవుని నమ్మినప్పుడు మన కార్యములన్నీ సఫలపరచువాడై ఉన్నారు. మనం అనేక మార్లు మన స్వబుద్ధిని నమ్ముకొని మనుషులను ఆధారం చేసుకొని మనము ఏవేవో నమ్మకాలతో కొనసాగుతూ మన కార్యములన్నీ విఫలమైపోవడం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవునిని నమ్ముకో, నీ కార్యము సఫలమవుతుందని. అవును, ఇంతవరకు నీవు మనుషుల మీద నమ్మకం ఉంచి ఒకవేళ నష్టపోయావేమో, మనుషులను ఆధారము చేసుకొని నీవు కోల్పోయావేమో సమాధానమును, శాంతిని, కుటుంబములో ఆనందాన్ని కోల్పోయి ఉంటే ఇప్పుడే నీ మనస్సును సరిచేసుకొని దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచి నీవు ఆయన ఎదుట దేవుని కొరకు ఎదురు చూస్తున్న ఎడల, ఆయన మీద ఆనుకొనిన ఎడల నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించి నీ కార్యములన్నీ సఫలపరచును. అందుకని మనము దేవుని మీద నమ్మకం ఉంచి గొప్ప ప్రతిఫలాలు చూడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీ అందు నమ్మిక ఉంచిన వారిని మీరెన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదని, నిశ్చయముగా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను సఫలపరచుదనని వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవయ్యా. నీ పిల్లలు ఎందరైతే మీపై ఆనుకొని ఉన్నారో, ఆధారపడి ఉన్నారో, మిమ్ములను మాత్రమే ఆశ్రయముగా చేసుకొని ఉన్నారు, వారి కార్యములు సఫలపరచబడునుగాక, వారి కోరిక సిద్ధింపబడునుగాక, ప్రతి మంచి ప్రయత్నము సఫలమగునుగాక, ప్రతి కీడు నష్టము తొలగిపోవునుగాక, వారి దారిలో అడ్డుగా ఆటంకముగా ఉన్నవన్నీ కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. మీ కృప చూపుమని వేడుకుంటున్నామయ్యా. శరీర బలహీనతల నుండి విడిపించండి, మానసిక రుగ్మతల నుండి విడిపించండి నాయన. మనోధైర్యముతో, ఆత్మవిశ్వాసముతో మీరు నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుని మీద మాత్రం ఆశ పెట్టుకోండి. ఆయన మీ కార్యములన్నీ సఫలపరచబోతున్నాడు. ఆమేన్.